హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. రాజకీయాలన్నాక పక్షం ఉంటుంది, అధికార పక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధాలు ఉంటాయి, మాటల యుద్ధాలు ఉంటాయి, వ్యూహాలు ఉంటాయి, ఎత్తుకు పై ఎత్తులు కూడా ఉంటాయి. ఇది మీరు కామనాలిటీ, ఇది ఎక్కడ చూసుకున్నా కూడా, ఏ రాష్ట్రంలో తీసుకున్నా, దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా, ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష అధికార పక్షాల మధ్య ఎత్తుగడలు, ఎత్తుకు పై ఎత్తులు అనేది చాలా సాధారణం, సామాన్యం. అయితే ఏ ప్రతిపక్షం కూడా ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నించరాదు. తమిళనాడులోన ఇప్పుడు ఈ పరిస్థితి నెలకొంది. నిన్నగాక మొన్న జరిగిన ఎన్నికల్లోన సినీ హీరో దళపతి విజయ్ టీవీకే పార్టీని స్థాపించి చాలా అత్యద్భుతంగా దాన్ని నిర్వహించి ఎన్నికల ప్రచారంలోనూ అన్నింట్లోనూ తాను ముందుగా ఉండి ఒంటి చేత్తో పార్టీని మొత్తం నడిపించి విజయ తీరాల వైపు నడిపించినటువంటి విజయ్కు ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఆ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అధికారం దక్కింది. 108 సీట్లే గెలుచుకున్న, 10 సీట్లు తక్కువ ఉన్నా కూడా తాను ఎంతో ఓర్పుతో అందరినీ నిజాయితీగా అడిగినందుకు వాళ్ళందరూ వచ్చి అతనికి మద్దతు పలికారు. చిన్న చితక పార్టీలన్నీ ఆయనకు మద్దతు పలకడంతో ఆయన గట్టెక్కి సముచిత స్థానాలతోన మెజారిటీతో, ఎంత మెజారిటీ కావాలో అంత మెజారిటీతో హీ స్టార్టెడ్ హిస్ గవర్నమెంట్. అయితే ఆయన ప్రభుత్వం ప్రారంభించిన మొదటి రోజు నుంచే అధికార పక్షంలో ఉండి అంతవరకు ప్రతిపక్షానికి వెళ్ళిపోయినటువంటి డిఎంకే అధినేత స్టాలిన్ కావచ్చు, అతని కుమారుడు ఉదయనిధి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా బహిరంగంగా విజయ్ పైన కత్తిగట్టినట్టుగా దుష్ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఎలాగైనా సరే ఈ ప్రభుత్వాన్ని పడదోయాలంటే వాళ్ళ దృష్టిలో ఏమంటే ఇది మా సర్కార్, ఎప్పటికీ మేమే ఉండాలి, మేమే పాలించాలి. ఈతను ఎవరు కొత్తగా వచ్చాడు, వేరే పార్టీ పెట్టాడు, పైగా ద్రవిడేతర పార్టీ. అంతవరకు తమిళనాడులోనే ఏంటి సంప్రదాయం, వస్తే డిఎంకే రావాలి లేదా ఏఐడిఎంకే రావాలి, అంతే తప్ప మూడో పార్టీ ప్రసక్తి ఉండేది కాదు. ఫర్ ది ఫస్ట్ టైం విజయ్ దళపతి ఏం చేశారు అంటే ఆయన టీవీకే పార్టీ అంటూ ఒకటి ప్రారంభించి అక్కడ పొలిటికల్ స్పేస్ తీసుకొని తాను గత ఎన్నికల్లో, తాజా ఎన్నికల్లోన దిగ్విజయంగా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అంతవరకు అందరూ అన్నారు విజయ్కి అధికారం రాదు, హిస్ కింగ్ మేకర్ బట్ నాట్ కింగ్ అన్నారు. నో ఐఎమ్ కింగ్ అని చెప్పినట్టుగా ఆయన వచ్చి అధికార పీఠం పైన కూర్చున్నారు. అయితే అప్పటి నుంచి కూడా డిఎంకేకు కన్ను కుట్టిందా, ఎలాగైనా సరే అధికార పార్టీని అస్థిరపరచాలని ఎత్తుకు పై ఎత్తులు పొందుతోందా అంటే ఎస్, అవును అనే చెప్పాలి. అంటే ఏంటంటే విజయ్ వచ్చినప్పటి నుంచి తన మార్కు పాలన చూపించడం మొదలుపెట్టాడు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు. బడి గుడి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 700 మద్యం షాపుల్ని ఒక్క సంతకంతోన బంద్ చేయించేశాడు. ఆ తర్వాత అవినీతి అక్రమాలు చేసేవారికి భరతం పట్టిస్తామని అన్నారు. అంతెందుకు, తన సొంత పార్టీలో ఒక వ్యక్తి లంచం తీసుకున్నాడని తెలిస్తే రాత్రికి రాత్రే వార్త విని అతన్ని సస్పెండ్ చేసి పడేశారు. అంటే తన పరభేదం లేకుండా కేవలం తాను ప్రభుత్వం ఏం చేయాలో అదే చేయాలని చెప్పి ఆయన చాలా 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 స్వచ్ఛమైనటువంటి పాలన అందిస్తున్నట్టు తమిళనాడు ప్రజలు ముక్తకంఠంతో ఆయన్ని పొగుడుతున్న సందర్భంలో ఒకసారి అధికారం పోవడం కాదు, ప్రజలు ఎక్కడ విజయ్ పాలన రుచి మరిగారో ఇక మేము దూరం కావాల్సిందే, శాశ్వతంగా ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తుందేమోనన్న ఆందోళనతో డిఎంకే పార్టీ ఏం చేసిందంటే ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఈ ఎత్తుగడలో భాగంగా ఒక కొత్త ప్రణాళిక వ్యూహాన్ని మొదలుపెట్టింది. అది ఏంటి, ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలను డబ్బులు ఇచ్చి మరీ లాగేసుకోవడం. దానికి ఒక ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు, ఆపరేషన్ ప్రాజెక్ట్ మేఘాలయ అని. దీన్ని మనం ఏమంటాము, ప్రాజెక్ట్ మేఘాలయ. ఈ ప్రాజెక్ట్ మేఘాలయాలకు టార్గెట్ ఎవరంటే దళపతినే. మళ్ళీ మేఘాలయ అనే పేరు ఎందుకు పెట్టారు, మేఘాలయ రాష్ట్రానికి దీనికి లింక్ ఏముంది అంటే ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ప్రాజెక్ట్ మేఘాలయ పేరుతోన తమిళనాడులోన జరుగుతున్న ఈ ఆపరేషన్ టీవీకే పార్టీకే సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ద్వారా బట్టబయలైపోయింది. ఎవరైతే అస్థిరపరుస్తున్నారో వాళ్ళ రంగు మొత్తం కూడా బయటపడింది. సో ఇక్కడ ఏంటంటే మొదట్లో టీవీకేకు మద్దతు ఎక్కువ కాలం ఉండదని భావించిన, ఎందుకు మళ్ళీ డిఎంకే ఇంత దుష్ప్రచారం చేస్తుందంటే మొట్టమొదటి డిఎంకే ఏమనుకున్నది, ఏముంది కొన్నాళ్లే టీవీకే విజయ్ పాలన కొనసాగించగలదు, విజయ్కు మద్దతు లేదు, వాళ్ళను వీళ్ళను 1 సీటు 2 సీట్లు 4 సీట్లు ఇట్లా నానాజాతి సమితిలాగా అయిపోయింది టీవీకే. మళ్ళీ ఒకరి పక్కకు వచ్చినా కూడా ఖచ్చితంగా సర్కారు కూలిపోతుంది. అంతేకాదు మా అలయన్స్లో ఉన్నవాళ్ళు అంటే డిఎంకే అలయన్స్లో ఉన్నటువంటి చాలా పార్టీలు కూడా
టీవీకేకు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి నేను ఇట్లా చిటిక వేశానంటే వాళ్ళందరూ వచ్చేస్తారు, ప్రభుత్వం పడిపోతుందని ఎప్పటి నుంచో స్టాలిన్ చెప్తూనే ఉన్నాడు. మేము అనుకుంటే ఖచ్చితంగా టీవీకే సర్కారు పడిపోతుంది. అలా అనుకోవడమే కాదు, కార్యకర్తలతో సమావేశం చేసి వాళ్ళని అప్రమత్తం కూడా చేశారు ఆయన. మీరు జాగ్రత్తగా ఉండండి, 6 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి, ఈసారి మనం గట్టిగా కొట్టాలి, మళ్ళీ మనం అధికారాన్ని దక్కించుకోవాలి అని మళ్ళీ అంత ఆత్మవిశ్వాసంతో ఆయన చెప్పే స్థితి దాకా వెళ్ళారంటే వాళ్ళ దృష్టిలో టీవీకే పార్టీ ఎప్పుడో ఒకసారి కూలిపోక తప్పని పార్టీ అని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసేసారు. అయితే తద్భిన్నంగా కాలం కలిసి వచ్చింది, మంచి చేసేవాడికి కాలం కలిసి వస్తుంది అనడానికి ఒకే గొప్ప ఉదాహరణ ఏంటంటే ఏఐడిఎంకే పార్టీ. అంటే ఈ ఎన్నికలను ఘోరంగా ఓడిపోయి కొన్ని సీట్లతోనే ఉన్నటువంటి ఏఐడిఎంకే పార్టీ నిట్ట నిలువున చీలిపోగా ఆ చీలిక ఏఐడిఎంకే అధినేతలు దాదాపు 25 మంది వెళ్ళి టీవీకేకు మద్దతు పలికారు. దాంతో సుస్థిరమైనటువంటి పాలన అందించడానికి అతనికి అన్ని అవకాశాలు దొరికాయి. ఇది చూసి కంగు తిన్నటువంటి డిఎంకే కొత్త వ్యూహం పన్నిందా అన్న అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ కుట్ర టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజా కేంద్ర బిందువుగా నిలిచారు. అసెంబ్లీలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఎప్పుడు దాదాపు 1 నెల క్రితం అసెంబ్లీలోన అధికార పార్టీ ఏదైతే నిర్ణయం చేస్తుందో దానికి వ్యతిరేకంగా నువ్వు ఓటు వేయి, అలా ఓటు వేస్తే నీకు 35 కోట్లు ఇస్తాం, పైసా కాదు 2 పైసలు కాదు 35 కోట్లు ఇస్తామని నేరుగా లంచం ఇవ్వడానికి చూపింది. అంతేకాదు రానున్న కాలంలోన మరికొంతమందికి కూడా కోట్లు గుమ్మరించి వాళ్ళందరినీ లాగేయడానికి అప్పుడే వ్యూహ రచన మొదలుపెట్టింది. తద్వారా సర్కార్ అంటే టీవీకే ఎమ్మెల్యేలను లాగేసి తద్వారా సర్కారును అస్థిరపరచాలన్నది వారి లక్ష్యం. దీనికి కోడ్ నేమ్ ఏంటంటే ఆపరేషన్ మేఘాలయ లేదా ప్రాజెక్ట్ మేఘాలయ. అయితే ఈ పేరు ఎందుకు పెట్టారు? మేఘాలయ రాష్ట్రంతో ఏమైనా లింకులు ఉన్నాయా ఇంకా తెలియదు, అది కూడా తెలియాలి. ఇళయరాజా ఫిర్యాదుతో తమిళనాడు అంటే ఇళయరాజా ఏం చేశాడు, అరే ఇలా జరిగిందని అధినేతతో వెళ్ళి చెప్పారు, సార్ ఇట్లా జరిగింది సార్, నాకు 35 కోట్లు ఇస్తామన్నారు, మీకు వ్యతిరేకంగా ఓటు వేయమన్నారంటే సరే చూద్దామని చెప్పి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ చేశారు. అప్పుడే ఈ వ్యవహారంలో ప్రమేయం ఉందని భావించిన 2 అరెస్ట్ కూడా చేసేశారు. ఇప్పటికీ కూడా పోలీసుల ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇళయరాజా ఫిర్యాదుతో తమిళనాడు పోలీసులు పరిశోధన ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఫోన్ కాల్ రికార్డులు, డిజిటల్ కమ్యూనికేషన్, ఆర్థిక లావాదేవీలను ఆరా తీస్తున్నారు. యూట్యూబర్ తిరునావుక్కరసు ఐపీడీఎస్ అభిప్రాయ సర్వేతో సంబంధం ఉన్న వ్యక్తి పేరు ప్రస్తుతం ప్రస్తావనకు వచ్చింది. వీళ్ళిద్దరి పేరు ప్రస్తుతం ప్రస్తావనకు వచ్చాయి. అయితే మాకేం సంబంధం అని ప్రతిపక్షాలు బింకంగా మేకపోతు గాంభీర్యంతో అంటూ ఉన్నా ఎక్కడో కొంచెం తొణికిసలాడుతోంది, వీళ్ళ బట్టబయలైందేమోనన్న అనుమానాలు కూడా, అంటే భుజాలు తడుముకుంటున్నట్టుగా కనిపిస్తోంది. కాబట్టి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఎవరు టీవీకేని అస్థిరపరిచారు అని అడగగానే అబే మేము కాదని డిఎంకే అంటూ ఉంది అంటే ఎక్కడో ఏదో ఉంది, వాళ్ళు లేదు అన్నారంటే అక్కడ ఉందనే అర్థమని వీళ్ళు ఆలోచిస్తున్నారు. చూడాలి మళ్ళీ ఎందుకు టీవీకే పార్టీని ఇంత త్వరగా అస్థిరపరచాలనుకున్నారంటే అధికారం లేనిదే క్షణకాలమైనా మేము ఉండలేమన్న ఒక యావ. ఆ యావ ఏ రాజకీయ పార్టీకి ఉండకూడదండి. రాజకీయ పార్టీలు అన్నాక వాటి అధికారం వస్తుంటుంది, అధికారం పోతూ ఉంటుంది. అధికార పక్షంలో కొన్నాళ్ళు ఉంటారు, ప్రతిపక్షంలో కొన్నాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ విలువలు ఇవి కదా వాళ్ళు కాపాడుకోవాల్సింది. వాళ్ళు ఇలా చేస్తే ప్రజల్లో వాళ్ళ పట్ల నమ్మకం ఏముంటుంది, విలువ ఏముంటుంది, గౌరవం ఏముంటుంది అని మనం అనుకుంటామే కానీ వాళ్ళకి అవి ఏవి అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పవర్ లేనిదే క్షణమైన వాళ్ళు ఉండలేరు. ఊపిరిపోయినా బతకగలరు కానీ అధికారం పోతే బతకలేరు. కాబట్టే డిఎంకే ప్రత్యక్షంగాను పరోక్షంగాను విజయ్ సర్కార్ను కూల్చివేయడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంది. కానీ దాని దురదృష్టం కొద్దీ ప్రారంభ దశలోనే అది కాస్త బట్టబయలైపోయింది. ఇప్పుడు అది అంటోంది నేను కాదు, ఎవరో చేస్తే మా పైన తోస్తారేంటి అని. కావచ్చు, డిఎంకే కాకపోతే ఇంకొకరు కావచ్చు, ఎవరైనా సరే ఈ ప్రయత్నం చేయడం మాత్రం నిర్లజ్జ పూరితమైనటువంటి చాలా దారుణమైనటువంటి నీచమైనటువంటి పనిగా తమిళనాడు ప్రజలే చాలా చీత్కరించుకుంటున్నారు. చూద్దాం ఈ ప్రాజెక్ట్ మేఘాలయ ఎంత దూరం దాకా వెళ్ళింది, దీని వేళ ఎంత దూరం దాకా వెళ్ళాయి, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఇంకా ఏమేమి తెలుస్తుంది అనేది మున్ముందు మనకు తెలుస్తుంది. అదంటే ఆసక్తికరమైనటువంటి తమిళనాడు రాజకీయ పరిణామాలు. అదంటే సమాచారం. దట్స్ ఆల్.